ట్రంప్ పేరు చెప్తేనే చైనా వాళ్ళు సినిమాల డ్రాగన్ల నోట్లకెళ్ళి మంటలు కక్కినట్టు బుసలు కొడతారు. ట్రంప్ ఫోటోలు బొమ్మలు కానొస్తే షింపి చెత్త కుప్పల వారేసేదాకా ఊకోరు. ఈ నడమైతే ఇంకెక్కువైంది ఆ కోపం. అయితే ఓ వారం 10 రోజుల సంది ట్రంప్ ఫేస్ ఉన్న ఒక వస్తువు కొనేటందుకు షాపింగ్ మాల్లు స్టోర్లలో ఎగబడుతున్నారట చైనా వాళ్ళు. ఆ డిమాండ్లు తట్టుకోలేక అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు పెడుతున్నారట అక్కడి దుకాణదారులు. మరి ట్రంప్ ఫేస్ ఉన్న వస్తువును కొనేటందుకు చైనా వాళ్ళు ఎగబడుతుండేంది? ఇంతకు ఏందా వస్తువు? ఇగో ఇదే ఆ వస్తువు. దేనికోసం వాడతారో గుర్తు పట్టిరా? గదే గదే టాయిలెట్లు సాఫ్ చేసేందుకు వాడే బ్రష్ ఇది. సేమ్ ట్రంప్ సార్ హెయిర్ స్టైల్ లెక్కనే పచ్చగా పసుపు రంగు కుచ్చులుండి ఆ ట్రంప్ సార్ బొమ్మను దాని కింద పెట్టి తయారు చేసిన ఈ టాయిలెట్ బ్రష్లకు ఫుల్ డిమాండ్ నడుతుందట చైనాలా. 160 రూపాయలకెళ్ళి 250 రూపాయల దాకా అమ్ముతున్నారట. ఇంతైనా సరేనని ఎగబడి కొనుక్కపోతుర్రట. దెబ్బకే అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు పెట్టవలసి వస్తుందట షాపులోళ్ళు. చైనా మీద అడ్డగోలుగా ట్రేడ్ ట్యాక్సులు అమలు చేస్తుండు కదా, ఇంక ఏడికైతే ఆడికాయ అన్నట్టు అస్సలు తగ్గుతలే ట్రంప్ తాత. ఇక ఆయన మీద ఉన్న కోపాన్ని గీ తీర్లా చూపెడుతున్నారట చైనా వాళ్ళు. టాయిలెట్ బ్రష్లే కాదు, ఆ బ్రష్లు నిలబెట్టే స్టాండ్లకు కూడా ట్రంప్ సార్ ముఖం పెట్టి తయారు చేస్తుర్రట. ఈ ఆటికి కూడా ఫుల్ డిమాండ్ నడుతుంది చైనాలా. ఎవరి మీదన్న కోపం చూపెట్టాలంటే వాళ్ళ దిష్టి బొమ్మలను దలగబెట్టుడో, వాళ్ళ దేశాల జెండాలను గాల్చుడో, కింద పెట్టి దొక్కుడో ఎత్తుంటారు కదా. ఈ అటనే చైనాలు ట్రంప్ సార్ మీద ఉన్న కోపాన్ని ఇట్లా టాయిలెట్ బ్రష్ల రూపంలో తయారు చేసి తీర్చుకుంటున్నట్టు. కానీ ఏది చేసినా తావట్టిన కుందేలకు 3 కాళ్ళన్నా అసలు ఖాళీ లేవు అన్నా అది ట్రంప్ సార్కే చెల్లుతుంది. ఏదైతే ఏంది బ్రష్లు తయారు చేసిన కంపెనీలకు అమ్మేటోళ్ళకు మాత్రం మస్తు ఆమ్దాన్ని తెచ్చిపెడుతుంది. అట్లన్నా కొందరికి ఫాయిదా అవుతుంది ట్రంప్ సార్ చేయబట్టి.